భూములను బియాండ్ రిపేర్ డ్యామేజ్ చేసినాం 50 ఏళ్లలో. కొన్ని వేల సంవత్సరాలు గో ఆధారిత వ్యవసాయము 5000 years కృష్ణుడనే ఆయన కాలంలో ఆయన చెప్పినాడు, ఆయన కంటే ముందే బలరాముడు చెప్పినాడు, ఇంకెవరు చెప్పినారో 28 ఎడ్ల బండ్ల ఎరువు వేస్తే మీరు అక్కడే పంటలు పండించుకోవచ్చు ఆయన అని చెప్పిండే సస్టైన్ అయింది. మేము చిన్నప్పుడు కూడా ఆవులన్నీ బయట పోతే అందరు ఆవులు కలిసిపోయేవి కదా. మా ఆవు పేడను తీసుకొచ్చి నేనే మా దెబ్బలో వేసి పెట్టినా. అంత వాల్యూ ఉంది. యూరియా అప్పుడు దొరకదో తక్కువ ఏమో, నేను ఉన్నింది యూరియా కానీ పేడకు అంత వాల్యూ ఉన్నింది. ఫుడ్ సెక్యూరిటీ అనేది పెద్ద సమస్య కదా ఇప్పుడు అందరికీ. అంటే ఆహారం లేకపోతే యుద్ధాలు జరిగినాయి. ఉత్తర గోగ్రహణము, రామాయణ, మహాభారతంలో జరిగిన యుద్ధాలన్నీ కూడా ఆవుల కోసం ఎందుకు జరిగినాయి? ఆవులు పేడెత్తిపోయేస్తే ఫుడ్ వస్తుంది, ఫుడ్ ఉంటే యుద్ధాలు చేయరు. ఆహారం లేకపోతే యుద్ధాలు లేకుండా ఎట్లుంటాయి? అందుకని ఫుడ్ సెక్యూరిటీ ఆవులకి డైరెక్ట్ గా రిలేట్ అయింది భారతదేశం. ఒక్కోరింట్లో 5-10, పెద్దోళ్ళింట్లో 100 ఆవులు. ఆ పేడ మూత్రంతో భూమిని టెస్ట్ చేయకుండా, టెస్ట్ కూడా లేదు, సాయిల్ టెస్ట్లు ఏం లేవు, ఆటోమేటిక్ గా భూమికి ఆహారాన్ని, భూమి ఆరోగ్యాన్ని కాపాడినారు. ఇప్పుడు అన్ని టెస్ట్ చేస్తాను, అన్ని టెస్టే. జింక్ డెఫిషియన్సీ అంత, ఫోటోలు గీటోలు, బోరాన్ డెఫిషియన్సీ అన్ని కొడతాము, ఏం ప్రాబ్లం లే. మహిళలు ఆరోగ్యంగా 10 మంది బిడ్డలు కానీ 90 ఏళ్ళు బతికినారు. ఇప్పుడు అన్ని కాల్షియం మాత్రలు, ఐరన్ మాత్రలు, ఫోలిక్ అన్ని వేస్తాడు. ఎవరికి B12 లేదు, D3 లేదు. జనగణమన అంటానే 10 మంది పడి వింటారు, జేహే అంటానే సగం మంది పడిపోతే ఎండకే పోలేరు. మరి ఏం ఆహారం తింటాడు? గాలి. ఏమైందిరా నాయన? పెద్ద క్వశ్చన్ మార్క్. కాలేజీలో పిల్లలకి పెప్సీలు తాగద్దండి, ఈ చెత్త తినద్దండి, మీరు నువ్వు లడ్డు తినండి, మీరు ఉపవాసం ఉండండి, ఆటోఫాజీ అని జరుగుతా ఉంది. పెద్ద జపాన్ సైంటిస్ట్ చెప్పినాడు, మీ వీక్ గా లోపల క్యాన్సర్ గా మారే సెల్స్ కూడా ఈ స్ట్రాంగ్ గా ఉండే సెల్స్ తినేస్తా ఉండేని వీడియోలో చూపించినాడు ఆయన. నేను బాగా సైన్స్ నమ్మేవాడినే. ఓరే నాయన అని అసిడిటీ పేషెంట్ ని రాగిజావు తాగి అసిడిటీ పోగొట్టుకొని, స్వామి బతుకు జీవుడా అని ఎండోస్కోపీలు చేపించుకొని పోకుండా రాగిజావుతో పోయి, అప్పటి నుంచి ఏ ఆహారం ఏం తింటే ఏం జరుగుతుందని అబ్జర్వ్ చేసుకుని, ఈ 50 ఎకరాలు 100 ఎకరాలు పాలేకర్ మీటింగ్ తర్వాత పోయి ఒక ఫస్ట్ అంటే ముందు ఆవులు ఉన్నాయి, మళ్ళా నాటావులు పోయి ఏవో జెర్సీ ఆవులు వచ్చినాయి, మళ్ళీ అవి పోయి బయట కొంటానేమో. ఈయన తర్వాత మళ్ళా 2 నాటావులు తెచ్చి, గుజరాత్ నుంచి గిర్రావులు తెచ్చి, ఒక 8 బ్రీడ్లు అన్ని చేసి ఆవులన్నీ తయారైనాయి, 100 ఆవులైనాయి. దున్నేవాళ్ళు లేడు. మళ్ళీ ఎట్లా? అరే ఏమిరా నాయన, ఇల్యూషన్ లో ఉన్నామా మనం? ఏమన్నా ఆ ప్రకృతి వ్యవసాయం చేస్తే ఇది అది ఎంతవరకు పాసిబుల్ అని చూడండి. ఒక మనిషి కూడా లేడు తువ్వేదానికి, దున్నేదానికి. ఆడేది రంగడే, పాడేది రంగడే, నువ్వే పోయి దున్నాలా? నువ్వే మరి ఎట్లా కుదిరేదే? అందరూ కలిసి చేసే వ్యవసాయము ఇప్పుడు రైతు ఎత్తి మీద పడింది. అది పెద్ద భారము. నేను అందుకే సింప్లిఫై చేసి, ఇప్పటికి కూడా మన దేశంలో 50% రైతులు ఉన్నారు. 60 నుంచి అది 50 అయిందో, 45 అయిందో, 40 అయిందో ఏదో. మా ఇంటికి కావాల్సిన 10 మొక్కలు టమాటా వేసుకుంటా నేను హాయిగా ఉండాలని. అదొక్కటి మీకు పాసిబుల్ కదా? అది చేయండి ఫస్ట్. దాన్ని కూడా తప్పించుకొని ఎవడికి 3 లక్షలు వచ్చింది ఎకరాకి, ఎవడికి ప్రసాద్, ఇవన్నీ కథలు వద్దు.